నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పసుపు రైతన్నలు ఇవాళ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఊరు వాడ ఇలా పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా అంటేనే ఏదైతే అంకాపూర్ గ్రామం గుర్తుకొస్తూ ఉంటుంది. అంకాపూర్లో పెట్టింది ప్రసిద్ధి అని చెప్పేసి దానికి పేరున్నటువంటి ఏదైతే ప్రసిద్ధిగాంచినటువంటి పసుపు గురించి చాలామంది రైతన్నల గురించి కూడా మనము గతంలో మాట్లాడుకున్నాం. సో ఇలా ఆ రైతన్నులంతా కూడా ఇలా పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రధాని మోదీ గారికి దాంతోపాటు ఎంపీ అరవింద్ గారికి ఇలా పాలాభిషేకం చేసి ఇలా పటాకాయలు కాల్చుకొని ఇలా సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లా రైతన్నలు కూడా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సో మనతో చెరుకు రైతు ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఇందల్వై కిషన్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అన్న. సో ఎట్లా అనిపిస్తా ఉంది అంటే మన ఇందూరులో మన గడ్డ పైనే పసుపు బోర్డు తెస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన తర్వాత పక్కా బరాబర్ కొట్లాడి తెచ్చిండు. దాని తర్వాత నిజామాబాద్లోనే ఇలా కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తూ ఉంది? రైతన్నలు ఎట్లా ఖుషి అవుతున్నారు? రైతన్నలు ఖుషి కావడం అంటే ఈ నిజామాబాద్ జిల్లా అనేది ఏదైతే ఉందో పసుపు కేంద్రము, పసుపు పండించే ప్రాంతం ఇది ఆసియా ఖండంలోనే పసుపు బంగారం లాంటి పసుపుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రైతులు కూడా సీరియస్గా 30 సంవత్సరాలు ఏకదాటిగా ఉద్యమం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం కేంద్రంలో ఈ దృష్టిని తీసుకెళ్లడం కోసం పార్లమెంటులో పసుపు రైతు ఉద్యమకారులందరూ పోటీ చేసిండ్రు. అరవింద్ గారు కూడా పోటీ చేసిండు. కానీ అరవింద్ గారు అంత పోటీ చేసిన కానీ ఎంపీగా నన్ను గనక గెలిపిస్తే నేను ఖచ్చితంగా పసుపు బోర్డుని తీసుకొస్తా అని చెప్పేసి మాట ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి అంత ముఖ్యమైన ధైర్యంతో ఆయన కృషి చేసి ఆయన నానా తంటలు పడి ఈరోజు పసుపు బోర్డుని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కేటాయించడం అనేది ఇది గర్వించదగ్గ విషయం. ఏదైతే అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే గతంలో చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన బాండ్ పేపర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆయనతో ఏది కాదు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇలా ఎంపీ అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే చెప్పిండంటే ఖచ్చితంగా చేసే క్యాండిడేట్గా ఇలా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అన్నారు అంటే అరవింద్ ధర్మపురి గారు. సో దీని గురించి ఏం చెప్తారండి? అరవింద్ ధర్మపురి గారు కాబట్టి చెప్పగలిగిండు. ఇంకా ఎవరికి చెప్పే ధైర్యం లేదు, చేసే ధైర్యం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని వాగ్దానాలు చేసిందండి? ఒక్క వాగ్దానం ప్రభుత్వం చేయగలుగుతుందా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు తెలంగాణలో, అయినా పసుపు బోర్డు తీసుకురాగలిగాడు. ఈయన ఎంతటి మొగోడు, ఎందుకంటే రైతు బిడ్డ. ఇక్కడ ఇంకొకటి విషయం మాట్లాడుకుంటే ప్రభుత్వం లేకుండానే ఇలా ఒక చాలా పెద్ద పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చిరంటే ఇలా సెంట్రల్ నుంచి ఇలా ఒకవేళ ప్రభుత్వం ఫామ్ అయి ఉంటే ఇంకా ఎన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మనం తీసుకునే వాళ్ళం అవుతుండే. ఈ తెలంగాణలో ఈ పసుపు బోర్డే కాదు, ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎవరైతే పర్ఫెక్ట్ సమర్థుడు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో రైల్వే ట్రక్స్ కూడా రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం కూడా మొక్కవేని విధంగా అతను ఎన్నో రకాలటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నా కూడా వారిని ఛేదించి ప్రతిపక్షాలను ఛేదించి కేవలం 8 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే మాకు ఖచ్చితంగా వీరు ఇప్పుడే కాదు ఈ జీవితాంతం ఇతర ఎంపీగా ఉంటారని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే ఈ పసుపు కార్యాలయం నిజామాబాద్కి కేటాయించిన తర్వాత ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీలో కావచ్చు, దాంతోపాటు ఏదైతే మనకి గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అక్కడ ఆ క్యాంప్ ఆఫీస్లో తను బాధ్యతలు కూడా నిర్వర్తించిన పరిస్థితి ఉంది. సో వాళ్ళ ప్రభుత్వం అనేది అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళు తప్పుకున్న తర్వాత ఇలా పసుపు బోర్డు కార్యాలయంను అక్కడికి ఇస్తున్నారు. సో ఎవరైతే ఈ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఈ కార్యాలయం ఉండడం వల్ల అనేది? కార్యాలయం ఉండడం వల్ల, ఎందుకంటే జాతీయ బోర్డు కదా, జాతీయ బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రం ఉండడం కారణంగా మంచి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా రైతులు రావాల్సి వస్తుంది ఇక్కడికి. ఇక్కడ తమిళనాడు దగ్గర, కర్ణాటక దగ్గర ఉంటుంది. ఇవన్నీ కేంద్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కేంద్రీకృతమైన ప్రాంతం కదా. అంకాపూర్లో ఉన్నటువంటి ఒక పసుపు రైతు బిడ్డకి ఇచ్చింది బోర్డు, మామూలుమైన వ్యక్తికి ఇవ్వలేదు. అతను కూడా డక్కా మొక్కలు తిని పసుపు రైతు పండించినట్టు వ్యక్తి పల్లె గంగారెడ్డికి ఈరోజు ఏర్పాటు చేసి అతన్ని జిల్లా కేంద్రంలో ఇవ్వడం అనేది ఇది చాలా అదృష్టంగా భావించాలా. ఈరోజు పసుపు కూడా 6,000 రూపాయలు పసుపు ఈరోజు 16,000-12,000 వరకు పలుకుతుందంటే దీనికంతా శర్మ అంటే ఇదంతా కృషి అంటే ఈ యొక్క బీజేపీ జాతీయ విధానాలు మా యొక్క ఎంపీ గారు అరవింద్ గారి యొక్క శ్రమ కృషి, అతనికి ఉన్నటువంటి చిత్తశుద్ధి రైతుల పట్ల. ఇదే విధంగా ఇదే ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇక్కడ ఈ పసుపుతో పాటుగా చెరుకు కూడా ఆసియా దేశాల్లో ఈ ప్రాంతంలో చెరుకు ఉంటుండే. నిజాంసాగర్ కెనాల్కు అనుకూలంగా ఉండడం కారణంగా చెరుకు పరిశ్రమలు పెడితే ఈరోజు మాజీ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఈ చెరుకు ఫ్యాక్టరీని అమ్మేసిండు.
ఆ తర్వాత తెలుగుదేశం ప్రాపర్టీ అధికారంలో ఉండి అది కూడా ఈ చెరుకు రైతుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు చెప్పారు, నేను కనుక అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తా. ఈ చెప్పింది కానీ ఇంతవరకు షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయలేదు. అంటే ఈ యొక్క జగిత్యాల తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్రీకృతమైనటువంటి వ్యవసాయం అయితే ఉందో ఆ వ్యవసాయాన్ని తొక్కుపెట్టడం కోసం కుట్రలు జరిగినాయి. కుట్రలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇది సాధ్యమైంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద చెరుకు రైతులకు కూడా ప్రోత్సహిస్తుంది, చెరుకు ఉత్పత్తి కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మా ఎంపీ గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీని కూడా పరిశ్రమను కూడా ప్రారంభిస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇతను రైతు బిడ్డ సాధిస్తాడు ఖచ్చితంగా. చెరుకు రైతే కాదు, ఇప్పుడు రైతుల వల్ల ఉత్పత్తి జరిగే ఈ పరిశ్రమలను కూడా ప్రారంభిస్తాడు. మైన్స్ బోర్డు తీసుకొచ్చి రేటు పెంచాడు, పసుపు బోర్డు తీసుకొచ్చి రైతులకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఏదైతే రైతన్నలతో చాలా మందితో కూడా మేము మాట్లాడుతా ఉన్నాం. ఇంకొక పాయింట్ చెప్పగలుగుతున్నా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆలయాలు ఆఫీసులు ప్రభుత్వానిది. ఏ ప్రభుత్వం ఉంటే మాకేందండి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆశించినా ఇవ్వాల్సిందే. ఆ బోర్డు చేతకాని ఎమ్మెల్యే అతను మూసేసిండు. ఏది రూరల్ క్యాంప్ ఆఫీస్. అట్లా అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని నేను అంటా. కాదండి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఎందుకు కట్టింది? క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టింది? ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం కట్టింది. అంటే ఏంటంటే రీజన్ ఏముంది అసలు? అంటే ఆయన ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోతా ఉన్నాడు? ఏమన్నా అంటే ఇది నాకు వచ్చేస్తుంది, వచ్చి రాదు అని చెప్పేసి ఏమన్నా అట్లాంటిది ఏమైనా ఉందా? అతనికి హామీ ఉన్నదండి. హామీ ఉన్నది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగిండు. చాలా అహంకారంగా ప్రవర్తిస్తూ ప్రజలతో ఆయనకు అవసరం లేదు, గెలిచినాం కదా. అది ఇంకోటి, దానికి ఈ వాస్తులు మనకేం అవసరం ఉంటుందండి? అంతకుముందు వాస్తు ప్రకారం అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాడుకోలేదా? ప్రభుత్వం కట్టలేదా? మరి వాస్తు ప్రకారం చూస్తే ఇప్పుడు మా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు నిజామాబాద్ టౌన్లో, అక్కడ రాకేష్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే. వాళ్ళు వాస్తు చూస్తున్నారా? వాళ్ళు ఉపయోగించుకుంటారా? ప్రజలకు అందుబాటులో లేరా? అది ఏ ప్రభుత్వం కట్టింది కాదు. ఎమ్మెల్యే గెలిచినాక ప్రభుత్వం ఏదైనా కానీ ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంటుంది కదా. ప్రజలకి అందుబాటులో లేరు భూపతి రెడ్డి గారు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? 100% అతను ప్రజల గురించి తప్పించుకుదురుతున్నాడు. కేవలం అహంభావంతో అతను ఇది చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ వసూలు మా ఎమ్మెల్యే అయిపోయాడు. దేనికి వసూలు ఎమ్మెల్యే అని పేరు ఎందుకు వచ్చింది ఇంత తొందరగా? ఏవైతే ఇటుక బట్టలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి మామూలు పర్వం అనేది ఈ పేరు అనేది తొందరగా సాధించుకున్న ఒక ఎమ్మెల్యే ఉన్నారు అంటే అది రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన డాక్టర్ కదండి. డాక్టర్ అంటే ఆ పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకునే మెంటాలిటీ, అదే మెంటాలిటీలో కూడా ఉంటుంది. అది బంద్ చేసిండు, ఆ దుకాణం బంద్ చేసిండు, దుకాణం చాలు చేసిండు. అంతకంటే ఏముంటుంది అక్కడ? ఇప్పుడు ఎవరైతే రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో నమ్మించి, అంటే నమ్ముకొని ఎవరైతే మా ఎమ్మెల్యే వస్తే, కొత్త ఎమ్మెల్యే వస్తే ఏమన్నా మంచి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. అంటే వాళ్ళంతా కూడా మోసపోయారు అని అనుకుంటారా? ఎమ్మెల్యే వస్తేని కాదండి, వాళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది వాళ్ళ అభ్యర్థి కాబట్టి గెలిచిండు. ఆయన ఏమన్నా ప్రత్యేకత? పార్టీ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ని ఓడగొట్టేసి కాంగ్రెస్ తీసుకురాలని తెచ్చిరు ప్రజలు, అంతే తప్ప ఆయన వ్యక్తిగతమైంది. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండదు కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కదా. ఆయన కూడా ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నుంచి అప్పుడు ఎమ్మెల్సీగా చేసిండు కదా. ఆయనకు పార్టీలో అవసరం లేదు కదా, ఆయనకు పదవిగా అవసరం కదా. అందుకోసమే ఎమ్మెల్సీ అయిన తర్వాత నా కొన్ని రోజులు నడిపించిండు. ఇప్పుడు ఆ దుకాణం డాక్టర్ దుకాణం బంద్ చేసిండు, ఈ దుకాణం చాలు చేసిండు. ఈ దుకాణం చాలు చేసి ప్రజలు వచ్చి అడిగితే ప్రజలకు సేవ చేయాలి. ఈయన వసూలు అడగలేదు కాబట్టి అది ఆఫీస్ మూసేసిండు. ఏదో ఒకటి సాకు చెప్పి ఇంటి దగ్గర ఉంటుండు, పని చేసుకుంటుడు, అంతే. అంటే వారంలో ఎన్ని రోజులు? హాస్పిటల్ కూడా మూసేసిండండి, హాస్పిటల్ కూడా మూసేసిండు. మరి అక్కడ హాస్పిటల్లో ఉంటే ప్రజలు కూడా వస్తారు కదా, అది కూడా మూసేసిండు. సో ఫైనల్ గా రైతన్నల గురించి మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోదాం. సో పసుపు రైతన్నలు చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఇలా ప్రతి ఊర్లో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సో రైతన్నలకు మంచి రోజులు వచ్చినాయని అయితే మేమైతే అనుకుంటా ఉన్నాం. మీరు ఎంతవరకు కరెక్ట్ అన్నారు? రైతన్నలకు మంచి రోజులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు రైతులు మళ్ళీ తర్వాత భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తారు. తర్వాత ఈ దేశం సస్యశ్యామలం, ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రైతుకు అనుకూలమైనటువంటి పరిశ్రమలను కూడా పెడుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమ రూపకంగా ఉద్యమాన్ని కూడా ఈ రైతుల యొక్క పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహించి దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఇది ఖచ్చితంగా ఇది కాన్ఫిడెన్స్ ఉన్నది మాకు. ఎంపీ గారు కూడా మంచి ఎంపీ ఉన్నాడు, అతను జీవితాంతం అతనే గెలుస్తాడు, అతను మంచి పని చేస్తాడు. సో ఇదండి మొత్తానికి ఎంపీ గారి పైన ఉన్నటువంటి నమ్మకం వాళ్ళ మాటల్లో ఎంత బలంగా కనిపిస్తూ ఉందనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఎంత కరాఖండిగా మాట్లాడుతూ ఉన్నారంటే జీవితాంతం ఆయన ఎంపీగా నిలబడ్డా కూడా ఆయన జీవితాంతం ఆయన ఎంపీగానే ఉంటాడని చెప్పేసి ఇలా ఇందూర్ రైతన్నలు అయితే ఇలా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలా బీజేపీ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో చాలామంది వల్ల
మాకు మా అరవింద్ అన్న ఉన్నాడు అని చెప్పేసి గల్లెగిరేసుకొని వల్ల ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రైతన్నకి ఇలా మంచి రోజులు వచ్చినాయి అని చెప్పేసి ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి